వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రావులపాలెంలో ఘనంగా వెన్నుపోటు దిన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెంలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలబడడానికి రాష్ట్రంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తుంగలోకి తొక్కారు. రాష్ట్రంలో తల్లికి వందనం లేదు, కానీ నాన్నకు ఇంధనం మాత్రం ఫుల్లుగా దొరుకుతుందన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్న ఒకే నాయకుడు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పేరు చెప్పి నాయకులు గెలిచారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి హామీ అన్ని కూడా ప్రజలకు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా మరి ఏదైతే మరి తల్లికి వందనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తల్లికి మరి అమ్మఒడి పేరుతో పిల్లలు ఆదుకునే విధంగా వారికి 13,500 రూపాయలు అందరికీ ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము తల్లికి వందనం మరి 15,000 రూపాయలు నీకు పదిహేను ఇస్తామని చెప్పారు. అట్లాంటిది ఇవాళ తల్లికి వందనం లేదు, నాన్నకి ఎందులో మాత్రం మరి అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అలాగే మన ఆడపడుచులు మన ఆడబిడ్డ నిధి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి చక్కగా అందరికీ కూడా మరి సంవత్సరానికి 15,000 రూపాయలు, పాప మహిళలకి 18,000 రూపాయలు, ఎస్సీ బీసీ మహిళలకు ఇచ్చేవాడు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి నెల ఆడవారికి ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1,500 చొప్పులు ఇస్తానన్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఏ ఇంట్లో ఇచ్చావో చెప్పాలని చెప్పి సందర్భంగా మరి కోరుతూ ఉన్నాం. అలాగే మరి మూడోదిగా బలహీన వర్గాలు ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వారికి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చావు. మరి 50 సంవత్సరాలు దాటిన పిల్లలు అడుగుతున్నారు. 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు, బలహీన వర్గాలకు చెందిన పెద్దలు ఈ రోజు నేను అడుగుతూ ఉన్నారు. సంవత్సరం గడిచింది, తప్పుడు మహిళల పథకంలో గెంటెక్కాం. మరి ఏ రకంగా ఎప్పుడు వీళ్ళకి బీసీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా